గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడాక ఈ భూమిలో సేద్యం చేసుకొని పొట్టగడుపుతున్నటువంటి నిరుపేదలకి మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యామ్నాయాలు చూపించి వారికి వేరే చోట అవకాశాలు కల్పించారు. వాళ్ళకు కూడా మంత్రుల చేతి మీద ఆ పట్టాల పంపిణీ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక చేయండి. ఇప్పుడు పెద్ద మనసుతోటి ఆలస్యమైన అమృతం అన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈరోజు దీని యొక్క భూమి పూజకు రావటమే కాకుండా ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ జిల్లాకు కావాల్సినటువంటి ఆయన శాఖాపరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వటానికి ఇచ్చేసినటువంటి దామోదర రాజనరసింహం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు పెద్దలు సహచార మంత్రివర్యులు మా అందరికీ ఆదర్శము ముక్కిసూటి ఉన్నట్టు మాట్లాడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, రాఘవయ్య గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయ మిత్రులారా, సుమారు 6 మాసాల నుంచి కనిపించినప్పుడల్లా నువ్వు ఎప్పుడు వస్తున్నావు శంకుస్థాపన చేద్దాం, ఎప్పుడు వస్తున్నావు శంకుస్థాపన చేద్దామని. చివరికి ఆ గడి వచ్చింది. ఈరోజు శంకుస్థాపన చేసిన 130 కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన చేసి వచ్చి కూర్చున్న వరకు మళ్ళీ అంటున్నాడు పక్కకు 150 సీట్లు మాకు 100 సీట్లా అని చెప్పేసి. అక్కడ 150 సీట్లు మా ఖమ్మం జిల్లాకు మా ప్రాంతానికి 100 సీట్లేనా? లేవు 150 సీట్లు అంటే ఇంకా 50 సీట్లు పెరగాలి. ఖమ్మము, వరంగల్ ఈ ప్రాంతంలో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వైద్యపరంగా ప్రైమరీ హెల్త్ అనేది చాలా ముఖ్యము. ఏ ప్రాంతంలో ఏ జిల్లాలలో ఆ కాన్స్టిట్యూన్సీలో ఇంకా అవసరం ఉన్న జాగాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసినాము. మీ ప్రాంతంలో మీ జిల్లాలో కూడా సుమారు 6-7 ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావాలి. అవి కూడా జిల్లాకు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు గత 15 మాసాల 16 మాసాల ఈ శాఖ అనుభవంతో ఒకటి అర్థమైందంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు హైదరాబాద్ మీద డిపెండ్ కాకుండా ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలి. మెడికల్ ఎడ్యుకేషనే కానీ హెల్త్ సర్వీసెస్ని కానీ స్ట్రెంథన్ చేయాలి. ఆ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ప్రపంచ బ్యాంకు సుమారు 4,100 కోట్లు మంజూరు చేస్తే మీ ప్రాంతానికి ఒక రీజనల్ క్యాన్సర్ సెంటర్ వరంగల్కి సుమారు 30-35 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయబోతున్నాము. అదే రకంగా మొన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ ఖమ్మంకు ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ కూడా మంజూరు చేయబోతున్నాము. ఈ ప్రాంతానికి ఎన్సిడి అంటే మనకు కనిపించని జబ్బులు, నాన్ కమ్యూనికబుల్ డిజీసెస్.
దీని యొక్క గ్రాఫ్ పెరుగుతున్నది రోజు రోజుకు. డయాబెటీసే కానీ, హైపర్ టెన్షనే కానీ, క్యాన్సరే కానీ, దీన్ని ఏ రకంగా దీన్ని మనము అరికట్టాలి అనేది ముఖ్యమైంది. అందుకోసమే రీజనల్ క్యాన్సర్ సెంటర్సు, ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ యూనిట్స్, స్క్రీనింగ్ యూనిట్స్, దాంతో సహా వాస్కులర్ యాక్సెస్ సెంటర్స్. అంటే చాలామందికి ఇది అర్థం కాదు. వాస్కులర్ యాక్సెస్ సెంటర్స్ అంటే డయాలిసిస్ మీద డిపెండ్ ఉన్న పేషెంట్లు హైదరాబాద్ పోయి వాస్కులర్ ఎక్కించుకొని వస్తారు. హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేదు. వరంగల్, ఈ ఖమ్మం ప్రాంతంలోనే ఒక వాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదే రకంగా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 213 కొత్త అంబులెన్స్లని ఇనాగరేట్ చేసిండు. అదే పద్ధతిలో ఈరోజు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 18 నిమిషాలకి నుంచి 14 నిమిషాలకు తగ్గింది. దాన్ని 11 నిమిషాలకు చేయాలంటే ఇంకా కనీసం ఇంకొక 100 అంబులెన్స్లు అవసరం. ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాలలో, పెద్ద మండలాలలో కనీసం 2 అంబులెన్స్లు ఉండాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, మా పెద్ద నాగేశ్వరరావు మళ్ళీ అన్నారు మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. ఆ నర్సింగ్ కాలేజ్ పేరు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. అది వందనము, కొందమూర, ఆ ప్రాంతంలో మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పి పెద్దలు ఆర్థిక మంత్రి ఇక్కడ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ, మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టరేట్ పక్కకు నర్సింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాంతానికి మంజూరు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా నర్సింగ్ కాలేజే కాదు, దాంతో సహా మీరు ఇంకోటి అడగాలి, మిడ్ వైఫరీ కోర్సుల కాలేజ్ కావాలని చెప్పి. అవునా కాదా? మిడ్ వైఫరీ కోర్సులు అందిస్తే పిల్లలకు రేపు సి సెక్షన్ డెలివరీస్ అనేది తగ్గుతాయి. ఆ దిశగా ఓ 18 మాసాలు క్లాసులు, ట్రైనింగు, కోచింగ్ ఇస్తే మన ఈ కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో సి సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి, ఇవి తగ్గాలి. ప్రత్యేకంగా మా శాఖకు సంబంధించి చాలా అనుబంధం ఉన్నది ఖమ్మం సమాజంతో, వరంగల్ సమాజంతో. ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి పేపర్లో కొద్దిగా అంత నెగటివ్గా. మీ అందరితోటి ఒక విజ్ఞప్తి, పేదవారికి భయము, ఆరోగ్యం. ఓ డాక్టరు, ఒక క్లినికు, ఒక హాస్పిటలు, ఒక వైద్య సేవకుడు అంటే ఆ పేదవాడు గుడ్డిగా నమ్ముతాడు. నమ్మినప్పుడు మోసం చేయడం మానవత్వం కాదు. పేదవానికి 2 అంశాలపైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ఇంకా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకుంటుంది. ఒకటి వైద్యము, ఒకటి విద్య. వైద్యము, విద్య. వైద్యంలో చాలా మటుకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఒకటి ఉన్నది. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్లో ఒక హాస్పిటల్కు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు, ఒక కార్పొరేట్ హాస్పిటల్కు పోయి ఒక ఆపరేషన్, ఒక ప్రొసీజర్ చేసుకుని వస్తే అప్పుల పాలవుతున్నాడు. అప్పుల పాలు కావద్దు. ఆ అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. రేపు పొద్దున ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. హెచ్ఆర్ ఇవ్వాలి. అట్లీస్ట్ 80%, 85% హెచ్ఆర్ ఇవ్వాలి. డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ ప్రతి ఒక్కరిని. అదే దిశగా ట్రామా సెంటర్లు,
రాష్ట్రంలో సుమారు 84-90 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి 30-35 కిలోమీటర్ల కింద హైవేలు విస్తరించబడ్డాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే బ్లాక్ స్పాట్లు ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్ దగ్గర అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్. ఆ ట్రామా సెంటర్లో అన్ని సదుపాయాలు ఉండాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఆ ట్రామా సెంటర్ అని ఇప్పుడు ఖమ్మం సూర్యాపేట అనుకుందాం, ఖమ్మం వరంగల్ అనుకుందాం, వరంగల్ హైదరాబాద్ అనుకుందాం. ప్రతి ఒక్క స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే మీద కానీ ఈ ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క ట్రామా సెంటర్ కనీసము 5 కోట్ల రూపాయలు వెచ్చించాలి. క్యాన్సర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, వాస్కులర్ యాక్సెస్ సెంటరే కానీ, దానికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, అడిషనల్ అంబులెన్స్లే కానీ, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ శాఖలనే సుమారు 8,000 పోస్టులు భర్తీ చేసింది. అందులో ప్రధానంగా నర్సింగ్ ఆఫీసర్లు 6,000 పైచిలకు నర్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి. మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి ఈ సమాజం అడుగుతున్న వర్గీకరణను తీసుకొచ్చింది. ఆ వర్గీకరణ ఆధారంగానే రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయి. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రము. కులగణన 1948 సెన్సస్ యాక్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి, అదే రకంగా సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే 8 మాసాలలో 9 మాసాలలో వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అత్యంత వెనుకబడ్డ కులాలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారిని ఆదుకోవాలి, వారికి బాధ్యతగా ఉండాలి. ప్రమాణాలతో కూడిన వైద్యమే కానీ, ప్రమాణాలతో కూడిన విద్యనే కానీ, పబ్లిక్ ఎంప్లాయ్మెంటే కానీ అందులో వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత 30 సంవత్సరాలలో పెండింగ్ ఉన్న వర్గీకరణ చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. మీ అందరితో కోరేది ఒకటే, మీకు రేపు నర్సింగ్ కాలేజే కానీ, ఈ యాక్సెస్ సెంటరే కానీ, ట్రామా సెంటర్సే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అడిషనల్ అంబులెన్స్లే కానీ మా పెద్దలు ఏ డైరెక్షన్ ఇస్తే అవసరాలను బట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు మా పెద్దలు తుమ్మలన్న గారు మమ్మల్ని పిలిచి ఈ శంకుస్థాపన చేపించిన మెడికల్ కాలేజ్కు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు